హలో అండి, వారాహి నవరాత్రులు వచ్చేసాయి కదా. ఇది నా మొదటి రోజు పూజా విధానం అనమాట. ఈవినింగ్ అరౌండ్ 7 ఆ టైంకి నేను పూజ అనేది స్టార్ట్ చేశాను. చక్కగా ఎరుపు పువ్వులు తీసుకొని అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. అలాగే నా దగ్గర విరజాజులు ఉంటే వాటితో కూడా అమ్మవారికి పూజ చేసుకున్నాను. ముందు గణేశుడికి పూజ చేసి తర్వాత వారాహి మాతని ప్రాణప్రతిష్ఠ చేసుకొని అమ్మవారి అష్టోత్తరం, ద్వాదశనామాలు, అమ్మవారి కవచం కూడా చదువుకున్నాను. ఇలా సింపుల్గా నా పూజ అయితే ముగించాను. కొబ్బరికాయ కొట్టాను, పానకం నైవేద్యం పెట్టాను. ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ పెట్టి దానిపైన అయితే తాంబూలం ఉంచానండి. ఇది లాస్ట్ డే. 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు ఎవరైనా ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి ఈ బ్లౌజ్ పీస్ అయితే ఆమెకి ఇచ్చేస్తాను. అండ్ అమ్మవారి దగ్గర ఉంచిన వస్త్రం మటుకు నేనే వాడుకుంటానండి, నేను కుట్టించుకుంటాను. సో ఇలా సింపుల్గా నాకు తోచినట్టుగా కొన్ని దీపాలు పెట్టుకొని అమ్మవారికి, అలాగే పూజా మందిరంలో పూజ అయితే చేసుకున్నాను. లాస్ట్లో ఇవైతే మా ఫ్రెండ్స్ చేసుకొని కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశారండి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎలా వారాహి నవరాత్రులు చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.